హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు సినిమా ఇండస్ట్రీ పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే హరిహర వీరమల్లు సినిమా రాబోతున్న తరుణంలో ఎగ్జిబిటర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ దృష్టిలో ఉంచుకొని సినిమా థియేటర్స్ మూసేస్తా అనడం అనేది సరికాదన్న విషయం ఇప్పుడు అర్థమై ఆయన కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అంటే అంటే సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ పట్ల ఏ విధమైన రెస్పెక్ట్ ఉందో మాకు అర్థమైంది అన్నట్టుగా ఆ స్థాయికి వెళ్ళి మరి విమర్శించడం జరిగింది. సో ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అండ్ దాని పట్ల అటు అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురికి నాకు సంబంధం లేదంటూ ఆయన చెప్పడం. సో అటు అల్లు అరవింద్ గారి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి. సో ఈ ఎంటైర్ ఇష్యూని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి దీని గురించి అయితే తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కాస్త ఫైర్ అయినట్టు కనిపించింది మనకు ఆయన ప్రెస్ నోట్ చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ పైన. అంటే ఆయన సినిమా రాబోతున్న తరుణంలో ఇటువంటి సినిమా థియేటర్లు మూసేస్తామని ఈ రకంగా వ్యవహరించడం అనేది నిజంగా తప్పే అన్నట్టు అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏ విధంగా చూస్తారు ఆయన కామెంట్స్ని, మీరేం చెప్తారు సార్? అంటే ఇది హరిహర వీరమల్లు సినిమా వస్తున్న టైంలో థియేటర్ల బంధు ప్రకటన రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును. ఎందుకంటే అంటే అంతకుముందు చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడడం వల్ల బహుశా సీరియస్గా తీసుకుని ఉంటారు. హరిహర వీరమల్లు సినిమా ఇంచుమించుగా 10-12 సార్లు వాయిదా పడింది. అవును. సో ఇది కూడా అలాగే వాయిదా పడుతుందని అనుకున్నారో లేకపోతే మరి తెలియదు, కానీ మొత్తం మీద అంత పెద్ద సినిమా, అది కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా, దీనికి సహకరించకుండా థియేటర్ల బంద్ ఏకపక్షంగా ప్రకటించడం అనేది నిజంగా ఒక చర్చనీయాంశం అయింది. ఆ సినిమాతో పాటు కమల్ హాసన్ సినిమా కూడా, అంటే నాయకుడు సినిమా తర్వాత 38 ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. సింబు, త్రిష ఇలాగ అందరూ అందులో యాక్ట్ చేశారు. దానికి కూడా బాగానే క్రేజ్ ఉంది. రేపు 5వ తారీఖు విడుదల చేయాలి. ఈ 2 క్రేజీ ప్రాజెక్టులు ఉండగా ఇలాగ బంద్ ప్రకటించడం అనేది నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. అయితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఈయన పవన్ కళ్యాణ్ ఆయన ఫీల్ అవ్వడం కానీ లేదంటే దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఓకే, కానీ థియేటర్ల బంద్ ఎందుకు ప్రకటించారు ఏంటన్నది మనం పక్కన పెడితే ఓకే, దాన్ని ప్రభుత్వం పట్ల ఒక ధిక్కారంగా భావించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు కొంచెం అర్థం కాలేదు. ఓకే కదా, ఇది వేరు. హరిహర వీరమల్లు సినిమా వస్తున్న సందర్భంగా వస్తున్నదాన్ని కూడా పట్టించుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలుగానే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి తోడు చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత ఆయన రాజకీయాల్లో అసాధారణటువంటి విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా అంటే ఇంకా క్రేజ్ ఉంటుంది, పర్టికులర్గా ఆంధ్రాలో. అటువంటిది ఎందుకు థియేటర్ల బంద్ ప్రకటన వెలువడింది, తర్వాత వెంటనే దాన్ని విరమించుకున్నారు, తాత్కాలికంగా విరమించుకుంటున్నాం అని చెప్పి ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఎందుకు థియేటర్లు బంద్ చేసే సాహసం చేశారు అనేది నిజంగా అల్లు అరవింద్ గారు అన్నట్లు అది దుస్సాహసమే. అయితే దాన్ని ప్రభుత్వం పట్ల ఒక ధిక్కారం, ఇప్పుడు దీనికి ప్రభుత్వం నుంచి కూడా హోంశాఖని ఆదేశించారని తెలుస్తుంది. ఎందుకు ఈ థియేటర్ల బంద్ ప్రకటన వెనకాల ఎవరున్నారు, అసలు ఏం జరుగుతుంది అంటే, మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచో గుత్తాధిపత్యం నడుస్తుంది, ఒక మాఫియా లాగా తయారైంది థియేటర్లకు సంబంధించి అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం కానీ ఒక విచారణ జరిపించడం కానీ ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమాకి సహకరించడం లేదని చెప్పి దాన్ని ప్రభుత్వం మీద ఒక డిస్రెస్పెక్ట్ లాగా, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్టుగా భావించి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫైర్ అవ్వడం కాకుండా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసుకొని సార్ట్అవుట్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న. కాదు నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అన్నప్పుడు థియేటర్లను బంద్ చేసే ఆలోచన చేయడమే పెద్ద సాహసం అది. ఓకే, కాబట్టి దానికి దీనికి ముడిపెట్టడం అంత కరెక్ట్ కాదు. మామూలుగానే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఆ నలుగురు అనే మాట ఎప్పటి నుంచో మనం వింటున్నాము. థియేటర్లు కొంతమంది గుత్తాధిపత్యంలో నడుస్తున్నాయి. అలాగే యూఎఫ్ఓ క్యూబ్ సంబంధించి నిర్మాతలకి చాలా ఒక భారంలాగా అయిపోయాయి. ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఏ భాషా పరిశ్రమలో లేనిది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యూబ్ ఛార్జీలు, యూఎఫ్ఓ ఛార్జీలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి అనే ఆరోపణలు, విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాని మీద ఎప్పుడో అసలు కమిటీ వేసి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా వేసి తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దానికి దీనికి ముడిపెట్టడం అంత కరెక్ట్ కాదేమో అని నాకు వ్యక్తిగతంగా అనిపించింది.
ఓకే. సరే ఇటు అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫైర్ అవ్వడం అది కరెక్టే. సో ఆయన సినిమా వచ్చే టైంలో ఇటువంటి దుస్సాహసం థియేటర్లు మూసివేత అనే దుస్సాహసం తీసుకోవడమే కరెక్ట్ కాదని ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఇంకోటి మాట్లాడుతూ ఈ నలుగురు ఎవరు ఉన్నారో ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, ఆ నలుగురు ఎవరో కూడా తెలియదు, ఆ నలుగురు ఇప్పుడు 10 మంది అయ్యారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ నలుగురు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన పెట్టారు. ఆ నలుగురు పవన్ కళ్యాణ్ గారు అర్హత వీరమల్లు సినిమా ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి బయటకు వచ్చేసి కాదు ఈయన ఈ ఆ నలుగురు అనే మాట కందుల దుర్గేష్ నుంచి వచ్చింది కాదు. నాకు తెలిసి దాదాపుగా ఒక 10-15 ఏళ్ల నుంచి ఈ మాట ఉంది. ఇప్పుడు ఈయన కూడా ఆ నలుగురు అనడం వల్ల మళ్ళీ ఒకసారి ఆ నలుగురు ఎవరనేది తెర మీదకి వచ్చి చర్చనీయాంశంగా మారింది. అయితే ఆదిత్య ఇప్పుడు ఇదంతా ఫాలో అవుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి అల్లు అరవింద్ గారు ఈ ఆ నలుగురులో నేను లేను, మన 2 రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే నాకున్నవి కేవలం 15 థియేటర్లు మాత్రమే. ఈ తెలంగాణలో అది కూడా తెలంగాణలో ఒకటి కూడా లేదు, హైదరాబాద్లో ఒకే ఒక థియేటర్ ఉంది AAA అని చెప్పి ఆయన ఆన్ రికార్డు అనౌన్స్ చేశారు. అసలు ఈ మన తెలుగు ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు చొరవ తీసుకొని ఈ 1500 థియేటర్లలో ఏ థియేటర్ ఎవరి అధీనంలో ఉంది, నిజంగా ఓనర్ రన్ చేస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీ ఎవరైనా రన్ చేస్తున్నారా తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. నాకు తెలిసి చాలా మంది దగ్గర ఈ డాటా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఎందుకులే మనం ఎందుకు దాన్ని వెల్లడి చేసి మనం ఎందుకు చెడ్డవడం వాళ్ళ దృష్టిలో అనే దీంతో చాలా మంది దగ్గర ఈ డాటా ఉంది ఇండస్ట్రీలో, ఏ థియేటర్ ఎవరు రన్ చేస్తున్నారు ఏంటనేది. అంటే అఫీషియల్గా కాకపోయి ఉండొచ్చు, అఫీషియల్గా వాళ్ళ పేరు ఎవరైతే థియేటర్ ఓనర్ ఉన్నాడో అతనే నడుపుతున్నట్టు ఉన్నా కూడా అజ్ఞాతంగా ఆ థియేటర్ నడిపించే వాళ్ళు, పరోక్షంగా ఆ థియేటర్ మీద నియంత్రణ చేస్తున్న వాళ్ళు వేరే ఒకరు ఉంటారు. ఓకే. కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి అసలు రాష్ట్రంలో మన 2 రాష్ట్రాల్లో 8 థియేటర్లు ఉన్నాయి. ఏ థియేటరు ఎవరు ఓనర్ ఎవరు, ప్రజెంట్ నడుపుతున్న వాళ్ళు ఎవరు, వీటి మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే దీనివల్ల చాలామంది నిర్మాతలు, పర్టికులర్గా చిన్న నిర్మాతలు ఎంతోమంది నష్టపోతున్నారు. మామూలుగానే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది 10% అంటే ఇప్పుడు అమల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా దారుణంగా నష్టపోతున్నారు. అంటే ఒక సినిమా తీసి 1 కోటో 2 కోట్లు పెట్టి ఫస్ట్ కాపీ తీసుకొచ్చిన తర్వాత ఆ సినిమాను విడుదల చేయడానికి మళ్ళీ ఇంకొక 10 లక్షలు 15 లక్షలు 25 లక్షలు ఖర్చు పెడితే తప్ప రిలీజ్ చేసుకోలేని పరిస్థితి. రిలీజ్ చేసుకుంటే కూడా ₹1 వెనక్కి రాని పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సినిమా 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీయడానికి ముందు నుంచి అందరికీ చెప్పుకొని హడావుడి చేసి ఆ పేపర్లో టీవీల్లో అన్నింటిలో వచ్చిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అందరూ అడుగుతుంటారు ఏది సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అది పెద్ద తలనొప్పిలాగా ఉంటుంది. ఎవరైతే సరే ఎలాగో మనకి 2 కోట్లు ఎలాగో పోతున్నాయి, సరే ఇంకో 25 లక్షలు పోతాయిలే అన్నట్టుగా రిలీజ్ చేసుకుంటారు. 100కి 90 సినిమాలు అలాగే రిలీజ్ అవుతున్నాయి. సినిమా తీయడానికి ఖర్చు పెట్టి విడుదల చేయడానికి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే థియేటర్లు అనేవి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నడుపుకోవడం కాకుండా ఇలాగా కొంతమంది అదుపులో ఉండడం వల్ల థియేటర్లో ఎవరికి దొరకడం అనేది కష్టంగా అయిపోతుంది. సో దీని మీద ఈ అంశం మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నిజానికి పరిశ్రమ ఏవైతే బాడీస్ ఉన్నాయని నేను చెప్పాను, తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఈ 2 కూడా చొరవ తీసుకొని అసలు 2 రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఏ థియేటర్ ఎవరి అధీనంలో ఉంది ఏంటి అనే దాని మీద ఒక ఈ శ్వేతపత్రం అంటారు కదా, అలాగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సరే ఇప్పుడు మోనోపలి అని ఒక కూడా పైకి వచ్చింది. అంటే 4 చేతుల్లోనే ఉంది సినిమా ఇండస్ట్రీ, 4 చేతుల్లోనే ఉంది థియేటర్లు అని చెప్పేసి. ఈ 4 చేతుల్లో ఈ మోనోపలి లేకుంటే కూడా ఆ థియేటర్లు గడవలేని పరిస్థితి, అది వీళ్ళు 4 లేకుంటే ఆ థియేటర్లు మూసుకునే పరిస్థితి ఎప్పుడో వచ్చేదని కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే థియేటర్లు నడపలేని పరిస్థితి ఉంది, సో వాళ్ళు లీజుకి ఇచ్చేస్తున్నారు, సో వీళ్ళు కాస్త ఫీడ్ ఇస్తున్నారు, దానికి వాళ్ళు చూసుకుంటున్నారు, అందుకే థియేటర్లు మూతపడకుండా సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికీ కూడా నడుస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు. సార్ దీంట్లో వాస్తవం ఉందంటారు? అదొక కోణం, నువ్వు చెప్పింది ఒక కోణం. ఇప్పుడు ఏంటంటే ఒక థియేటర్ సరే మనకి వర్కౌట్ అవ్వట్లేదు, అప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూతో పోల్చితే దానికి ఒక 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు వర్త్ వచ్చేస్తుంది. కానీ థియేటర్ పరంగా చూస్తే నెలకు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. కాబట్టి ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి అది అపార్ట్మెంట్ దానికో లేదంటే కళ్యాణ మండపానికో షాపింగ్ మాల్కో ఇచ్చేస్తే గొడవే లేదు. అలా కాకుండా ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి 1500 థియేటర్లో నిజంగా
అప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఆరోపిస్తున్నట్టు కందులు దుర్గేష్ గారు కూడా చెప్పినట్టు ఒక 4-5 చేతుల్లో ఉన్నాయనుకో, ఎప్పుడు కూడా గుత్తాధిపత్యం అనేది ప్రమాదమే కదా. అవును. ఒక థియేటర్ ఉండడం వేరు, ఒక వ్యక్తి చేతిలో ఒక 50-60 థియేటర్లు ఉండడం అనేది డెఫినెట్గా అతను శాసించగలుగుతాడు. ఓకే. నువ్వు ఇంత ఇస్తేనే నేను ఈ సినిమా రిలీజ్ చేస్తాను, లేకపోతే లేదు అని తన వైపు నుంచి కండిషన్స్ పెట్టగలుగుతాడు కదా. అది ఎప్పుడు కూడా మంచి పరిణామం కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో థియేటర్లో మేము లీజుకి తీసుకొని సినిమా రంగానికి సేవ చేస్తున్నామని చెప్పి అనుకుంటుంటే, అది అలా సేవ చేస్తున్నట్టుగా వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటే అది మాత్రం 100% తప్పే. నిజంగా మీకు అది వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్ నిర్వహణ చాలా కష్టంగా ఉందంటే ఎందుకు నడపడం కదా. ఒక థియేటర్ నడపడమే చాలా కష్టం అంటే మీరు 40 థియేటర్లు 50 థియేటర్లు నడుపుతున్నారంటే అందులో లాభం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా మీరు ఎందుకు నడుపుతారు? పైగా ఇటువంటి విమర్శలు వస్తున్నా కూడా, దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి ఇటువంటి విమర్శలు వస్తున్నా కూడా మీరు నడుపుతున్నారంటే మీకు ఏదో అందులో లాభం ఉంటేనే కదా నడుపుతారు. నష్టం, ప్రతి నెల నష్టంతో 1 నెల నడుపుతారు, 2 నెలలు నడుపుతారు. వరుసగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎవరైనా రన్ చేస్తారా? కాబట్టి అది కరెక్ట్ కాదు. ఓకే. ఒక వ్యక్తి చేతిలో 2 థియేటర్లు 3 థియేటర్లు ఉంటే ఓకే, కానీ ఒక 10 థియేటర్లు 20 థియేటర్లు అలాగ ఉంటే అది యాక్చువల్గా మన గవర్నమెంట్ పరంగా కూడా మోనోపలి దాన్ని నిరోధించే చట్టం కూడా ఉంటుంది. ఓకే. కాకపోతే వీళ్ళు ఏంటంటే బినామీ పేర్ల మీదో లేకపోతే ఇలాగ లోపాయికారి ఒప్పందాలతో నడుపుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా సింగిల్గా రన్ చేసుకుంటే ఏంటంటే ఇబ్బందులు, ఒక సినిమా ఉంది, ప్రతి సినిమా కూడా దాన్ని మాట్లాడుకోవడం, రన్ చేయడం, వేయడం, ఇదంతా వాళ్ళకి కూడా తలనొప్పి. సరే, ఎలాగో పెద్ద ఆశించిన స్థాయిలో మనకు రావడం లేదు, మంచి రేట్ వచ్చేంత వరకు ఏ రియల్ ఎస్టేట్కో లేకపోతే ఇంకో దానికి రేట్ వచ్చేంత వరకు ఇది షో రన్ చేద్దాంలే అన్నట్టుగా, సరే మీరు నెలకి ఎంత ఇస్తారో ఇవ్వండి అని చెప్పి ఇచ్చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. దానివల్ల వస్తున్న దుష్పరిణామాలు. ఓకే సార్, ఇక ఈ థియేటర్ల బంద్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందనే ఒక ఆ ఉద్దేశంతోనే దీన్ని ఆపడానికి ప్రయత్నించారా, లేకుంటే ఇంకా వేరే ఏమన్నా రీజన్స్? అంటే థియేటర్ల ఇష్యూస్ అది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్న టైంలోనే ఇలా అనౌన్స్ చేయడం అనేది, అది ఆయన సినిమాని టార్గెట్ చేశారా, లేకుంటే ఇంకేదన్నా రీజన్స్? కాదు, అంటే పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేసే సాహసం ఎందుకు చేస్తారు? మామూలుగానే అతను పవర్ స్టార్, రాజకీయాలతో సంబంధం లేకుండానే చాలా మోస్ట్ పవర్ఫుల్. పవన్ కళ్యాణ్ అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఒకడే కాదు కదా, పవన్ కళ్యాణ్ వెనకాల మెగాస్టార్ చిరంజీవి, తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వీళ్ళందరూ ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా. అంతకుమించి అభిమానులు ఇంతమంది, అంటే ఇండస్ట్రీని శాసించే పొజిషన్లో కొణిదెల ఫ్యామిలీ ఈరోజు ఉంది. వాళ్ళతో పెట్టుకునే సాహసం ఎవరు చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఇది ఇంతవరకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించుంటారు. ఓకే. వాళ్ళు ఏదేదో వేరే లెక్కలే తేల్చుకోవడం కోసం, లేకపోతే వేరే ప్రయోజనాలు దీనికోసం అనుకున్నది కాస్త ఏదో సామెత చెప్పినట్టు ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో అయింది అన్నట్టుగా ఇది చుట్టూ తిరిగి ఇక్కడ రావడం, దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం, ప్రభుత్వ పరంగా అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఇది ఒక రకంగా, అంటే ఇది ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు పవన్ కళ్యాణ్, దీన్ని ఎంతవరకు చిత్తశుద్ధితోటి ఈ నిజ నిర్ధారణకి చేపడతాడు ఏంటి అన్ని పక్కన పెడితే, నిజంగా అది జరిగితే మాత్రం ఇండస్ట్రీకి చాలా మేలు చేసినట్టు అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది అదే ఈ థియేటర్లకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది నిగ్గు తేల్చితే, ఏ థియేటర్ ఎవరి అధీనంలో ఉంది, ఏం చేస్తున్నారు, యూఎఫ్ఓ ఏంటి, క్యూబ్ ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, అసలు కేరళలో ఏం జరుగుతుంది, చెన్నైలో అంటే తమిళనాడులో ఏం జరుగుతుంది, కన్నడలో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వీటన్నిటి మీద కంపారిజన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక ఇది వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఓహో, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది మన తెలుగు నిర్మాతలకి, ఎందుకు ఇంత దోపిడీ జరుగుతుందనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి చర్యలు తీసుకోవడానికి కూడా ఒక మార్గం సుగమం అవుతుంది అని చెప్పి మనం చెప్పాలి. అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టేశారు, అయిపోయింది, ఆ నలుగురితో నాకు సంబంధం లేదన్నారు, వదిలేద్దాం. ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఏమన్నా ఉందా? సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇష్యూ, దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటారా? కాదు, అంటే ఇప్పుడు ఎలాగైతే అల్లు అరవింద్ గారు ఆ నలుగురిలో నేను లేనని చెప్పి ఆయన ఎలా ప్రకటించుకున్నాడో, మిగతా వాళ్ళు కూడా ఆ నలుగురిలో మేము లేవని చెప్పి అంటారు తప్ప, అవును ఆ నలుగురు మేమే అని చెప్పి నలుగురు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమే జరగదు. ఓకే.
పైగా ఇప్పుడు ఏమైంది, ఆ నలుగురే కాదు ఇప్పుడు 10 మంది అయ్యారు, ఆ 10గురు అని ఆయన కొత్తగా. అవును. ఆ నలుగురు ఒకప్పుడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అయ్యారు, ఇప్పుడు 10 మంది ఉన్నారు అంటే పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. 10 మంది ఇండస్ట్రీని ఇది చేస్తున్నారు, 10 మంది ఆధిపత్యంలో థియేటర్లు ఉన్నాయని అని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. ఉమ్. వీటన్నిటి మీద ఇప్పుడు ఎలాగో హోంశాఖ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అనౌన్స్ చేశారు. ఓకే. కాబట్టి ఒక రకంగా ఇది ఆ నలుగురు ఎవరనేది నిగ్గు తేల్చడానికి ఉపయోగపడుతుంది.